ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. Hello guys, welcome back to BMRPkidsrocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఫిష్ పీసెస్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ కారంని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని దీంట్లోకి స్క్వీజ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఆ బ్యాటర్ని కొద్దిగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మంచిగా కోట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 1 hour దాన్ని పక్కన పెట్టుకోండి. రిఫ్రిజిరేటర్లో అయినా పర్లేదు, లేదా మీరు నార్మల్గా అయినా పక్కన పెట్టుకోవచ్చు. సో పక్కన పెట్టేసుకుంటే ఆ కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం అవన్నీ, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఫిష్ పీసెస్కి చక్కగా పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఒక గరిటెతో కానీ, ఇలా పట్కరతో కానీ, లేకపోతే స్పాచులాతో కానీ మీరు వాటిని చక్కగా విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇవి మనం ఫ్రై చేసేటప్పుడే విరగకుండా చూసుకోవాలండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో చక్కగా ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మేమైతే ఫుడ్ కలర్ వేసాము, మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మరికొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. అలాగే మేము చేసిన కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్ వంటకాలు ఖచ్చితంగా వస్తాయి. సో ఒకసారి మా ఛానల్ని మొత్తం విజిట్ చేసేయండి. మరికొన్ని వీడియోస్ ఇలాగే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. సో కీప్ వాచింగ్ BMRPkidsrocks ఛానల్. Bye bye.